ఈరోజు మనం చెప్పుకోబోతున్న జాబ్ నోటిఫికేషన్ ఏంటి అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అండి. కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాన్ని ఎగ్జామ్ డేట్స్ అనేవి కొంచెం మారుతున్నాయి. సో మనం కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఏంటి, ఆ ఎగ్జామ్ డేట్స్ ఏంటి అనేది మనం చూద్దాము. డీటెయిల్స్లోకి వెళ్తే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధిత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తేదీల్లో అయితే స్వల్ప మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కమిషన్ రివైజ్డ్ షెడ్యూల్ని అయితే ప్రకటించింది. దాని డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము. కేంద్ర సాయుధ బలగాలలో ఖాళీల భర్తీ కోసం అని చెప్పి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది మనకి భర్తీ చెందినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. బట్ దాని డీటెయిల్స్ అయితే దాని డేట్స్లో అయితే ఆల్రెడీ డేట్స్ ప్రకటించింది. అందులో కొన్ని తేదీలు అయితే తేడాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాము. కానిస్టేబుల్ రైఫిల్ మ్యాన్ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలలో అయితే మార్పులు చోటు చేసుకున్నాయి. ఏ ఎగ్జామ్కి కానిస్టేబుల్స్ రిఫైల్ మ్యాన్ సంబంధించిన పోస్టులకు అయితే మాత్రం ఎగ్జామ్ డేట్లు అయితే తేడా ఉన్నాయి. అవి మనమైతే చూద్దాం ఇప్పుడు ఏంటి అనేది. సిఆర్పిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనమాట. సో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కానిస్టేబుల్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల తేదీలు ఫిబ్రవరి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా అయితే పలు కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఈ తేదీల్లో అయితే స్వల్పంగా మార్పు అయితే జరిగింది. అది షెడ్యూల్ అయితే మళ్ళీ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారం తాజా ప్రకటన ప్రకారం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 ఆన్లైన్ రాత పరీక్షలు ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 10, 19, 20, 21, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరగనున్నట్లు పేర్కొంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే 8, 9, 24 ఫిబ్రవరిలో జరగాల్సిన ఎగ్జామ్స్ అయితే తొలగించింది. ఈ 3 రోజుల్లో పరీక్షలు జరగవు. మొత్తం 14 రోజుల్లో కానిస్టేబుల్ పరీక్ష అయితే జరుగుతాయి. సో మనకి నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్ పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. సో 39,481 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి తేదీలు మొత్తం తేదీల్లో అయితే మార్పు జరిగింది. దాని డేట్స్ అయితే చెప్పాను. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష ఇంగ్లీషు, హిందీ భాషల్లో కాకుండా తెలుగుతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో అయితే నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించి మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీయే కాకుండా రాత పరీక్ష అనంతరం ఫిజికల్, తర్వాత ఎఫిషియన్సీ టెస్టు, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు ఇవన్నీ కూడా చేసి వాటి ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారన్నమాట. ఫిజికల్ అఫిషియన్సీ టెస్ట్ ఒకటి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఒకటి, ఈ రెండు ఆధారంగా రాత పరీక్ష అయిపోయిన తర్వాత ఈ రెండింటి ఆధారంగా కూడా ఎంపిక విధానం అయితే జరుగుతుంది కానిస్టేబుల్ జాబ్ కోసం. సో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీఈబీపీ, ఎస్ఎస్బి, తర్వాత అస్సాం రిఫైల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, నెక్స్ట్ ఇలాంటి విభాగాలలో భర్తీ చేయనున్నారన్నమాట కానిస్టేబుల్ పోస్టులు అనేవి. ఈ పరీక్షకి హాజరయ్యేటువంటి అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ద్వారా అయితే పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ 39,000 పోస్టులకు సంబంధించి విభాగాలు వచ్చేసరికి బీఎస్ఎఫ్ వచ్చేసరికి 15,654 పోస్టులు, సిఐఎస్ఎఫ్ వచ్చేసరికి 77,145 పోస్టులు, అలాగే సిఆర్పిఎఫ్ వచ్చేసరికి 11,541 పోస్టులు, ఎస్ఎస్బి వచ్చేసరికి 809, ఐటీబీపీ 3,017, ఏఆర్ వచ్చేసరికి 148 పోస్టులు. నెక్స్ట్ వన్ ఎస్ఎస్ఎఫ్ వచ్చేసరికి 35 పోస్టులు, అలాగే ఎన్సీబీ వచ్చి 22 పోస్టులు. మొత్తం ఇన్ని పోస్టులు ఇన్ని విభాగాలు అయితే ఉన్నాయి. మొత్తం 39,481 పోస్టులు అయితే ఉన్నాయి. రిటన్ టెస్ట్ అనేది రాత పరీక్ష అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎస్ఎస్సి జీడీ రాత పరీక్షకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్కి 80 ప్రశ్నలతో 160 మార్కులు అయితే ఉంటాయన్నమాట. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున కేటాయిస్తారు. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40, అలాగే రీజనింగ్ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి 20 ప్రశ్నలు 40 మార్కులు ఉంటాయి. హిందీ విభాగం నుంచి 20 ప్రశ్నలు అలాగే 40 మార్కులు అయితే ఉంటాయి. 80 ప్రశ్నలు అలాగే 160 మార్కులకి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ అనేది. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ పోస్టులకు సంబంధించి డేట్స్ అయితే చూసుకొని ఒకసారి క్లియరప్ చేసుకోవచ్చు.